హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం గయ్యాళి భార్య గడుసు భర్త అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం పేరూరు అనే గ్రామంలో పేరిశాస్త్రి అనే బ్రాహ్మడు ఒకడు ఉండేవాడు. అతనికో గయ్యాళి భార్య ఉంది. ఆమె పేరు పేరమ్మ. శాస్త్రులు గారు తన సంపాదనంతా తెచ్చి ఆమె చేతుల్లో పోస్తాడు. జమా ఖర్చులన్నీ ఆమె చేతుల మీదుగానే సాగుతాయి. తన పుట్టింటి తరపు వారెవరైనా వచ్చారంటే వాళ్లకు నెలల పర్యంతము దోచిపెడుతూ ఉంటుంది. తన భర్త తరపు వారెవరైనా వస్తే పాపం వాళ్ళని పట్టుమని 10 గంటలైనా నిలవనివ్వదు. వచ్చిన మరుసటి రోజునే వాళ్ళని ఏదో ఒక అవమానం చేసి పంపుతుంది. ఇప్పటికీ ఆమె తన తల్లిని రప్పించుకొని 2 నెలలైనా కావస్తోంది. ఇంకా తన తల్లికి ఇంటోదంతా దోచిపెడుతూనే ఉంది. శాస్త్రులు గారికి ఇదంతా నచ్చదు. కానీ భార్య నోటికి జడిసి ఏమీ అనేవాడు కాదు. ఏమైనా అంటే తనని ప్రాణంతో నిలవనివ్వదని అతనికి తెలుసు. కానీ మన శాస్త్రులు గారు పైకి ఎంత అమాయకుడో లోపల అంత యుక్తిపరుడు. ఏ పనైనా దూరం ఆలోచించి చేస్తాడు. పేరిశాస్త్రి గారికి ఒక తోబుట్టు ఉంది. ఆమె చాలా సాత్వికురాలు. పేరూరుకు 4 మైళ్ళ దూరంలో పుల్లేటుకుర్రు అనే గ్రామంలో నివసిస్తోంది. ఆమె పేరు నరసమ్మ. ఆమె చాలా బీద కుటుంబీకురాలు. ఆమె భర్త భూస్వాముల పొలములను కౌలుకు చేసుకుంటూ ఉంటాడు. నరసమ్మ ఎంత పేదరికంలో ఉన్నా తన అన్నగారిని ఏమీ సహాయం చేయమని అడిగేది కాదు. అన్నగారు ఎంత ధనవంతుడైనా భార్య చేతిలో కీలుబొమ్మ అని ఆమెకు తెలుసు. నరసమ్మ కుటుంబం రాను దారిద్ర్య స్థితిలో పడజొచ్చింది. ఆ ఏడు పంటలేమీ పండకపోవటం చేత ఆమె భర్త చాలా ఇబ్బంది పడుతున్నాడు. తినటానికి తిండి దొరకడం కూడా కష్టమైంది. ఇక ఎట్లాగూ తన అన్నగారి సహాయం అడగక తప్పింది కాదు. అందువల్ల అన్నగారిని ఏమైనా సహాయం చేయమని వదినగారికి తెలియకుండా అడుగుదామని పేరూరు ప్రయాణమైంది. పాపం ఆమె దురదృష్టమో ఏమో ఆ రోజునే శాస్త్రులు గారు ఏదో పని మీద పొరుగురు వెళ్ళారు. నరసమ్మ అన్నగారింటికి వెళ్ళేసరికి తన వదినగారు ఆమె తల్లి ఇంట్లో ఉన్నారు. ఈమెను గుమ్మంలో చూడగానే తల్లి కూతుళ్ళిద్దరూ అప్పుడే సూటిపోటి మాటలండం మొదలుపెట్టారు. నరసమ్మ ఆ మాటలు లక్ష్య పెట్టక ఇంట్లోకి వెళ్ళి వదినా అన్నయ్యేడి అని పేరమ్మను అడిగింది. దానికి పేరమ్మ నువ్వు వస్తావని మీ అన్నయ్య ఏమీ కలగనలేదు. అన్నయ్య అంటూ ఏదో మూటగట్టుకొచ్చావు పాపం. మీ అన్నయ్య లేడు అన్నది. 4 మైళ్ళ దూరం ఎవరి కొరకైతే తను నడిచి వచ్చిందో ఆ అన్నయ్య లేడనగానే నరసమ్మ నిలువున కుంగిపోయింది. పైగా 2 రోజుల నుంచి తిండి కూడా లేదేమో. వదినా మొన్న తిన్న మెతుకులు అయ్యింత అన్నముంటే పెట్టవు అని నోరు తెరిచి పేరమ్మను అడిగింది. దానికి పేరమ్మ 100 సార్లు తిట్టి చిన్న రాచ్చిప్పలో పాచిపోయిన అన్నం తెచ్చి పెట్టింది. నరసమ్మ ఆకలితో మాడుతూ ఉండటం చేత అన్నం పాచివాసన వేస్తున్నా తినేసింది. పాపం ఆమెకు ఆ అన్నం చాలలేదు. మళ్ళీ అడిగితే తన వదినగారు ఇంకెన్ని తిడుతుందో అని అంతటితోటే సరిపెట్టుకుంది. 4 మైళ్ళ దూరము నడిచి వచ్చింది కాబట్టి ఆమెకు నిద్ర వస్తోంది. అందువల్ల వదినా నిద్రొస్తోంది, ఒక చింకి చేప ఉంటే పారెయ్యి, ఇలా చేరగిలపడతాను అన్నది నరసమ్మ. ఇప్పుడే గిన్నెడు అన్నం తిన్నావో లేదో, అప్పుడే నిద్ర. ఇక్కడ ఏదో ఉందని తినడానికి వస్తారు. చాపాలేదు గీపాలేదు, ఆ మూల పడుకోపో అంటూ పేరమ్మ తన తల్లితో ఇంట్లోకి పోయింది. వదినగారి చేష్టలన్నీ చూస్తున్న నరసమ్మ తన దౌర్భాగ్యాన్ని తానే తిట్టుకుని
చీర కొంగు పరుచుకుని ఒక మూల పడుకుంది. ఆమెకు గాఢంగా నిద్ర పట్టేసింది. గదిలోపల ఆ తల్లి కూతుళ్ళిద్దరూ నరసమ్మను ఎలాగ బయటికి సాగనంపుదామా అని ఆలోచించుతున్నారు. ఈమె తిరిగి తమ గుమ్మం ఎప్పటికీ ఎక్కకుండా ఉండేట్టు చెయ్యాలని వారి ఉద్దేశం. నరసమ్మ ఏమి చేస్తోందోనని ఆ తల్లి కూతుళ్ళిద్దరూ బయటికి వచ్చి చూశారు. నరసమ్మ నిద్రపోతోంది ఓ మూల. ఏనాడైనా చమురు రాయని ఆమె తల నుండి పేలు గోడ మీదకు పాకుతున్నాయి. అది చూసి వాళ్ళిద్దరూ పకపక నవ్వుకున్నారు. వాళ్లకు ఓ ఉపాయం తట్టింది. వెంటనే ఒక మంగల్ని పిలిపించి ఆమె పునిస్త్రీ అని అయినా చూడక వాళ్ళిద్దరూ నిద్రపోతున్న నరసమ్మను బలవంతంగా పట్టి ఆమె తల గొరిగించేశారు. ఈ ఘోర అవమానం భరించలేక పాపం నరసమ్మ ఏడుస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా జరిగిన మరుసటి రోజున పేరిశాస్త్రి ఇంటికి వచ్చాడు. తన భర్త తన్నేమీ చేయలేడనే ఉద్దేశంతో పేరమ్మ తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో గర్వంగా చెప్పుకుంది. అదంతా విన్న పేరిశాస్త్రికి కడుపు మండిపోయింది. తన చెల్లెలికి జరిగిన అవమానానికి బదులుగా వారిద్దరికీ ప్రతిక్రియ చేయాలనుకున్నాడు. ఏమి చేద్దామా అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. సమయం కోసం వేచి ఉన్నాడు పేరిశాస్త్రి. ఇది జరిగిన కొంతకాలానికి పేరమ్మ తల్లి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది. సమయం కోసం ఎదురుచూస్తున్న పేరిశాస్త్రి గారు సంతోషించాడు. ఏదో పని ఉందని భార్యతో చెప్పి శాస్త్రులు గారు బయటకు వెళ్ళాడు. అక్కడక్కడ ఒక రోజు గడిపి ఇంటికి వచ్చి లేని విచారాన్ని నటిస్తూ కూర్చున్నాడు. ఇంతలో పేరమ్మ వచ్చి, ఏమండి అలా ఉన్నారేమండి అని అడిగింది. దానికి శాస్త్రులు గారు, అబ్బా ఏమని చెప్పనే, నేను వెళ్ళడము తిన్నగా మీ అమ్మ దగ్గరకు వెళ్ళాను. ఇక్కడ నుంచి ఆమె వెళ్ళినది లగాయతు చాలా ఇబ్బందులతో ఉన్నది. తిండికి కూడా కష్టంగా ఉందట. నిన్నేమైనా సహాయం చెయ్యమన్నది అని నిజంగా తను వెళ్ళి వచ్చినట్టుగా చెప్పాడు. ఈ మాటలు విన్న పేరమ్మ ఏడుస్తూ గబగబా ఇంట్లోకి వెళ్ళి 4 పట్టుచీరలు 300 రూపాయలు తీసుకువచ్చి నేనిచ్చానని చెప్పి మా అమ్మకు ఇచ్చిరండి, త్వరగా వెళ్ళండి అని అప్పటికప్పుడే భర్తను తల్లి వద్దకు ప్రయాణం కట్టించింది. తన తల్లికి ఇవ్వమని చెప్పి భార్య ఇచ్చినది అంతా పుచ్చుకొని పేరిశాస్త్రి తిన్నగా తన చెల్లెలు ఉండే ఊరు పుల్లేటికుర్రుకు వెళ్ళి చెల్లెల్ని కలుసుకుని ఆ పట్టుబట్టలు 300 రూపాయలు ఆమెకిచ్చి తన భార్య చేసిన అవమానానికి తన చెల్లెల్ని క్షమించమని అడిగాడు. మంచి మనసు గల నరసమ్మ వదిన ఆమె తల్లి చేసిన తప్పుకు అన్నయ్య తప్పేమీ లేదని ఊరుకున్నది. అయితే వాళ్లను అవమానించడానికి తాను వేసుకున్న పథకాన్ని గురించి చెల్లెలికి చెప్పి ఆమె సలహా తీసుకున్నాడు. నరసమ్మ తన అన్నయ్య యుక్తికి సంతోషించింది. పేరిశాస్త్రి ఇంటికి వచ్చి భార్యతో, నీ తల్లికి నీవు పంపినదంతా ఇచ్చాను, ఆమె చాలా సంతోషించింది అని చెప్పాడు. కొంతకాలం జరిగాక శాస్త్రులు మళ్ళీ ఇదే ఎత్తువేసి మరికొంత డబ్బు మరికొన్ని మంచి బట్టలు అవి తీసుకెళ్ళి తన చెల్లెలికి ఇచ్చారు. అన్నగారికి తన మీద ఉన్న ప్రేమకు అక్కరకు నరసమ్మ దంపతులు చాలా సంతోషించారు. ఆ డబ్బుతో నరసమ్మ ఆమె భర్త కొంత పొలం కొని వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అలాగే నరసమ్మ ఖాళీగా ఉండక తీరిక సమయాల్లో ఇంటి చుట్టూ కూరగాయ మొక్కలు, పాదులు, చిన్న చిన్న పండ్ల మొక్కలు వేసి వాటిని పెంచసాగింది.
పేరిశాస్త్రులు ఈ దఫా అత్తగారికి భార్యకు అవమానం చేయాలనే ఉద్దేశంతో భార్యకు చెప్పి అత్తవారింటికి నిజంగానే ప్రయాణమయ్యాడు. వెళ్ళి అత్తగారితో ఈ విధంగా చెప్పాడు. అత్త అత్త, ఇంకేముంది, నా కొంప మునిగిపోయింది. మీ అమ్మాయికి ఈ మధ్య పెద్ద జబ్బు చేసింది, పిచ్చెక్కింది. ఎన్ని మందులు ఇప్పించినా పోలేదు. కొందరు ఇది గాలి సంబంధమని చెప్పారు. వెంటనే భూత వైద్యుల్ని పిలిపించి చూపించాను. వాళ్ళు ఈ జబ్బు కుదరడం చాలా కష్టమన్నారు. ఎట్లా నయమవుతుందో చెప్పమని వారిని కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడాను. దానికి వాళ్ళు నవమాసాలు మోసి ఈమెను కన్న తల్లి తన తల గొరిగించుకుని పేడనీళ్లు ఈమె మొఖాన కొట్టి చీపురుతో బాదుతూ, నా కూతురుని వదిలిపోతావా పోవా అని తన కూతుర్ని చావబాదాలి. ఆమె ఎంత గట్టిగా కూతుర్ని కొడితే ఆమెను పట్టిన దెయ్యం అంత త్వరగా వదిలిపోతుంది అని భూతవైద్యులు చెప్పారత్తా అని విచారం నటిస్తూ అన్నాడు. దెయ్యాల మీద దేవరల మీద నమ్మకమున్న అత్తగారు ఇదంతా నిజమేనని నమ్మింది. వెంటనే కూతురి దగ్గరకు ప్రయాణం కట్టింది. అప్పుడు శాస్త్రి, నీ కూతురిని నేనే ఎక్కడికి తీసుకొని వస్తాను, నువ్వు రానవసరం లేదు. మేము వచ్చేసరికి నీవు తల గొరిగించుకుని నేను చెప్పినట్టుగా తయారై ఉండు చాలు అని నేరుగా భార్య వద్దకు వచ్చేశాడు. పేరమ్మ తన తల్లి క్షేమములు ఎట్లా ఉన్నాయని భర్తను అడిగింది. వెంటనే శాస్త్రులు విచారంతో ఈ విధంగా చెప్పాడు. ఇంకేముందే, మన కొంప మునిగింది. మీ అమ్మకు పిచ్చెక్కిందట. ఏమిటా అని ఆరా తీస్తే గాలి సోకిందట. ఎన్ని మందులు ఇచ్చినా పోలేదట. భూత వైద్యుల్ని పిలిపించి చూపించారు. ఆమె కడుపును పుట్టిన కూతురు తల గొరిగించుకుని చీపిరితో నా తల్లిని వదిలిపోతావా పోవా అని గొడ్డును బాదినట్లు మీ అమ్మను బాదాలట. అలా బాదేటప్పుడు మొహాన పేడ నీళ్లు కొట్టాలట. ఏమాత్రమైనా జాలి పడకూడదట. ఆ దెబ్బలు పడలేక దెయ్యం వదిలి పారిపోతుంది అని భూత వైద్యులు చెప్పారు. లేకపోతే మీ అమ్మ ఇక దక్కదట, చచ్చిపోతుందట అని చెప్పాడు. పేరమ్మ ఇది అంతా నిజమేనని నమ్మి గుండెలు బాదుకుంటూ మంగల్ని పిలిపించి అప్పటికప్పుడే తల గొరిగించుకుంది. భర్తతో ప్రయాణం కట్టింది. శాస్త్రులు గారు భార్యను అత్తవారింటి వద్ద దింపాడు. అత్తగారు కూడా తయారుగానే ఉంది గదా. కూతురు బండి దిగి ఇంట్లోకి అడుగుపెట్టిందో లేదో అప్పుడే తల్లి నున్నటి గుండెతో ఎదురై కూతురిని చీపిరితో బాదుతూ పేడనీళ్లు మొఖాన కొట్టడం మొదలుపెట్టింది. ఇక పేరమ్మ తన తల్లి చేష్టలు చూసి భర్త చెప్పిందంతా నిజమే అనుకున్నది. వెంటనే బండిలో ఉన్న చీపిరి తీసి తాను కూడా తల్లిని బాదటం మొదలుపెట్టింది. రాను రాను వాళ్ళిద్దరి మధ్య ప్రచండ యుద్ధం జరిగింది. చర్మం ఊడి రక్తం కారుతున్నా ఆగకుండా కొట్టుకుంటున్నారు. ఈ ప్రహసనం అంతా చూసి శాస్త్రులు విరగబడి నవ్వుతున్నాడు. ఇరుగు పొరుగు జనము అంతా అక్కడ గుమిగూడారు. తల్లి కూతుళ్ళ మధ్య ఎందుకు ఇంత యుద్ధం వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. నా తల్లిని వదిలిపోతావా పోవా అని కూతురు, నా కూతురిని వదిలిపోతావా పోవా అని తల్లి బాదుకుంటున్నారు. పాపం వాళ్ళ శరీరం అంతా రక్తమయమే. పేరిశాస్త్రులు విరగబడి నవ్వుతూ చూస్తున్నాడే గాని వారిని విడిపించలేదు. ఇక ఆ తల్లి కూతుళ్ళిద్దరూ అలసిపోయి ఆలోచనలో పడ్డారు. అసలు విషయం ఎంతకాలం దాగుతుంది? బండారం బయటపడిపోయింది. తల్లి కూతుళ్ళిద్దరూ అంతా తెలుసుకున్నారు. ఇక వాళ్ళ కోపానికి అంతు లేకుండా పోయింది. శాస్త్రుల్ని నమిలి మింగేద్దామా అనిపించింది. నీకేం పోయే కాలం వచ్చింది? మమ్మల్ని ఇలా ఏడిపించావు.
అంటూ వాళ్ళిద్దరూ శాస్త్రుల మీద పడ్డారు. శాస్త్రులు పక్కకు తప్పుకుని గంభీరంగా ఈ విధంగా సమాధానం చెప్పాడు. అది కాదు, మీ తల్లి కూతుళ్ళు ఇద్దరి నున్నటి గుండ్లు చూస్తుంటే ఆ రోజున మీరు నా చెల్లికి చేసిన అవమానం గొరిగించిన గుండు గుర్తుకొచ్చి నవ్వుతున్నాను అన్నాడు. ఇంకా అతను ఇలా అన్నాడు, కష్టంలో ఉండి సాయమంటూ వచ్చిన ఆడపడుచుని, నా చెల్లెల్ని అంత అవమానం చేసి పంపుతావా? మానవత్వం నశించిపోయి జంతువులా ప్రవర్తించావు కదే. ఇక నుంచి ఇష్టమైతే ఇంట్లో ఉండు, లేకపోతే బయటికి పో, మీ అమ్మతో ఇక్కడే ఉండు. నా భార్యగా నేను చెప్పిన మాట వినేటట్టయితేనే నా ఇంట్లో ఉండు అని చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు పేరిశాస్త్రి. అతని చెల్లెలికి తాము చేసిన అవమానానికి ప్రతీకారంగా తమని యుక్తిగా ఈ ఘోర అవమానం చేశాడని వాళ్ళు గ్రహించుకుని సిగ్గుపడిపోయారు. అంతేకాకుండా ఇక మీదట భర్తకు వందనంగా మర్యాదగా మసులుకోకపోతే ఆమెకు అత్తారింట్లో మనుగడ ఉండదని, కాపురం ఉండదని అర్థం చేసుకున్నది. ఆనాటి నుంచి పేరమ్మ భయంతో భక్తితో మొగుడు దగ్గర కాపురం చేయటం మొదలుపెట్టింది. అంతేకాక ఎప్పుడైనా ఆడపడుచు నరసమ్మ వచ్చినా, భర్త తరపు బంధువులు వచ్చినా సరిగ్గా మర్యాదగా చూడటం మొదలుపెట్టింది. యుక్తికి మించిన శక్తి లేదు కదా. అసలు విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు అతని యుక్తికి సంతోషించారు. గిరిశాస్త్రిని భార్యను అణచగలిగే మొనగాడని అందరూ పొగిడారు. ఇదండి గయ్యాళి భార్య గడుసు భర్త కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.